పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 6వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 6వ అధ్యాయము 20 నుండి 22 వరకు పవిత్ర వచనములు. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింపనారంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తిపరచబడుదురు. ఇప్పుడు శోకించుచున్న మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు అని యేసు బోధించెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, వేదనలో ఉన్నటువంటి వారికి దేవుడు చేరువలో ఉంటాడు. కన్నీటిని కార్చేటువంటి వారికి కన్నీటిని తుడిచివేసి వారిని కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. బాధలలో ఉన్నటువంటి వారిని ఓదార్చువాడు దేవుడు. అది ఆయన చిత్తం, ఆయన కోరిక. అనాథలు, అభాగ్యులు, వితంతువులు, రోగుల ఎడల ఆయన ప్రేమ, ఆయన కరికరం అపారంగా ఉంటుంది. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య పరిచర్య ప్రారంభములో మీ ముందు 3 సన్నివేశాలు ఉంచుతాను. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు 2025వ సంవత్సరంలో హైదరాబాదులో ఒక దారుణమైన, ఒక ఘోరమైన సంఘటన జరిగింది. అదేంటంటే, వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి జనార్దన్ అనేటువంటి ఒక కోటీశ్వరుని తన సొంత మనవడే, అతని పేరు కీర్తి తేజ అనేటువంటి వాడు 73 కత్తిపోట్లు పొడిచి దారుణాతి దారుణంగా చంపివేశాడు. కారణం ఏమిటి? ఆ తాత యొక్క ఆస్తి మాకు దక్కాల్సినంతగా దక్కటలేదు, మాకు రావాల్సినంతగా రావట్లేదు ఆయన సంపద అనేటువంటి ధనాశ, డబ్బు మీద పేరాశ. సొంత తాతనే కత్తి తీసుకొని మనవడు 73 కత్తిపోట్లు పొడిచి వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 1000 కోట్ల అధిపతి అయినటువంటి జనార్దన్ గారిని దారుణాతి దారుణంగా చంపివేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమి నేర్పిస్తుంది ఇది? చాలా చోట్ల, చాలా సందర్భాలలో ధనం అనేటువంటిది, డబ్బు అనేటువంటిది రక్త సంబంధీకుల మధ్యలో వైరాన్ని తీసుకొని వస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలను తీసివేస్తుంది. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబాల మధ్యలో సఖ్యత లేకుండా చేస్తుంది. నేను ఒక గురువుగా ఇటువంటి సందర్భాలను చాలా చోట్ల చూశాను. ధనం కారణంగా, సంపద కారణంగా ఈ డబ్బే ఆటంకంగా మారిపోయి బంధాలు, బంధుత్వాలు తెగిపోయినటువంటి వారు కోకొలలో. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీలో కూడా చాలా ఉదాహరణలు ఇవ్వగలరు. 2వ సన్నివేశం, నేను కొన్నిసార్లు సువార్త పరిచర్య ముగించుకొని నేనుంటున్నట్టు ఈ విజయవాడ సిటీకి కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటాను. 12 గంటలు, 1 గంట రాత్రి, ముఖ్యంగా తపస్సు కాలంలో. ప్రియులారా, వస్తున్న సమయంలో నేను గమనించేది ఏంటంటే, రోడ్డు ప్రక్కన ఆ దుమ్ము, ధూళి, ఆ సౌండ్లో ప్రియులారా, ఆ పేదలైనటువంటి వారు ఆదమరిసి దీర్ఘమైన నిద్రలో ప్రశాంతంగా వాళ్ళ రాత్రిని గడుపుతూ ఉంటారు. వారికి ఎటువంటి చీకు చింతలు ఉండవు. ప్రశాంతమైనటువంటి విశ్రాంతిని వాళ్ళు పొందుతూ ఉంటారు. కానీ మరొక పక్క ఎంతోమంది ధనం కలిగినటువంటి వారు, డబ్బున్నటువంటి వారు నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయే పరిస్థితి చాలామందికి ఉంది. ప్రియులారా, దీన్ని కాదంటారా మీరు? ఇది 2వ సన్నివేశం. ఇక 3వది, ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశ ప్రజలు ఎవరు?
ప్రపంచంలో ఎక్కువ సంతోషంగా ఉండేటువంటి ప్రజలు, ఏ దేశం ప్రజలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు అనని ప్రతి సంవత్సరము కూడా ఒక సర్వే జరుగుద్ది. అయితే ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే ప్రజలు అమెరికా వాళ్ళు కాదు. ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా అనుకుంటున్నటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఆన్ ఎర్త్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా పరిగణించబడుతున్నటువంటి అమెరికా కాదు. అదేవిధంగా రాను రాను ప్రపంచంలో ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుంటున్నటువంటి చైనా దేశం కూడా కాదు. అదేవిధంగా చైనా పాపులేషన్ని, జనాభాని కూడా మించిపోయి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్నటువంటి భారతదేశ ప్రజలు కూడా కాదు. మరి ఎవరు అంటే ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశాలలో ఒకటైనటువంటి ఫిన్లాండ్ అనేటువంటి దేశం. ప్రియులారా, ఫిన్లాండ్ అనేటువంటి దేశం, ఆ విషయానికి వస్తే మొదటి 10 సంతోషకరమైన దేశాలలో అమెరికా అసలు లేదు, చైనా అసలు లేదు. ఏం నేర్పిస్తుంది ఇది? డబ్బు అనేటువంటిది మనకి సుఖాలను కొనిపెడుతుంది కానీ ఆనందాన్ని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ప్రియులారా ధనము ద్వారా ఎవడు కూడా పొందలేడు. వసతులు పొందుకుంటాం, మంచి కారు కొనుక్కోవచ్చు, ఖరీదైన బంగ్లా కట్టించవచ్చు, గొప్ప వ్యాపారం పొందుకోవచ్చు, కానీ నిజమైన ఆనందాన్ని ధనముతో ఎవరము కూడా కొనలేం ప్రియులారా. ఇది సత్యం. దేవుడు ఎప్పుడూ కూడా మీరు పేదరికంలో ఉండాలి, పేదరికంలో బ్రతకాలని కోరుకోడు. ప్రజలందరూ పేదలుగా ఉండాలి అని కోరుకోడు. దేవుడు పేదరికాన్ని మెచ్చుకోడు, కానీ పేదల పక్షాన మాత్రం ఆయన ఉంటాడు. కొంచెం తేడా ఉందండి దీనికి. ఇశ్రాయేలు భాషలో, హీబ్రూ భాషలో ప్రియులారా అనావిం అనేటువంటి ఒక పదం ఉంటుందండి. అనావి అనే ఒక పదం ఉంటుందండి. దాని అర్థం ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో ఎవరైతే నిరుపేదలు ఉంటారో, రోగులు ఉంటారో, విధవరాండ్రు, అనాథలు, దిక్కులేనటువంటి వారు ఉంటారో వారందరినీ కూడా కలిపి అనావిం అంటారండి, అనావి అంటారండి. వారినే పేదలు అంటారు. ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా యేసు ప్రభు ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింపనారంభించాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏమిటి? పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది అంటున్నారు. ఇక్కడ పేదలు అనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి బోధనలు, కట్టుబాట్లు ఇచ్చినప్పుడు ఆయన వారితో ఏమన్నాడంటే, మీరు పేదల పట్ల కనికరమ కలిగి ఉండండి అని పలికాడు. లేవియ కాండములో ఉంటుంది. జూబిలీ సంవత్సరాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎవరు ఈ పేదలు? ఇశ్రాయేలు ప్రజల ప్రకారం, యేసు ప్రభు ప్రకారం పిల్లరా నిరుపేద, దారిద్ర్యంలో బ్రతుకుతున్నటువంటి వారు, ధనపరంగా పేదలైనటువంటి వారు, రోగులైనటువంటి వారు కూడా ఈ యేసు ప్రభు వాడినట్టు అనావిమ్ అనే పదం కిందకి వస్తారండి. విధవరాండ్రు, ముఖ్యంగా అనాథలు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, దిక్కు మొక్కు లేనటువంటి వారు, వీరందరినీ కూడా అనావిమ్ అని పలుకుతాం. వీరి యొక్క స్వభావం ఏంటండి? వీరు ఇతరుల మీద ఆధారపడేటువంటి వారు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వారు కారు. అంటే ప్రియులారా, ఎవరు ఈ పేదలు అంటే దేవునిపై ఆధారపడేటువంటి వారే యేసు ప్రభు పలికినటువంటి పేదలు. ఏమంటున్నారు ప్రభు? లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనంలో యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింపనారంభించను, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొన్నవారు మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరచబడుదురు. ఇప్పుడు శోకించువారు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. ఇంకా
మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలు ఉంటాయి, 8 ఉంటాయి భాగ్యాలు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. కానీ లూకాలో 4 ఉంటాయి పిల్లారా. ఏమిటి అది? పేదలు, ఆకలి కొన్నవారు, శోకించుచున్నటువంటి వారు, ప్రభువు కొరకై ద్వేషించబడి, వెలివేయబడి, నిందించబడి, పేరు చెడగొట్టబడినటువంటి వారు. 4 ఉంటాయండి. ప్రియులారా, యేసు ప్రభువు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఈ విధంగా పలుకుతారు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. దేనికట? పేదలకు సువార్తను బోధించడానికి. ఇక్కడ పేదలు అంటే ఎవరు? మీకు ప్రారంభంలో తెలియజేశాను. నిరుపేదలుగా ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి వారు ఒకరైతే, విధవరాండ్రు, దిక్కులేనటువంటి వారు, అనాథలుగా ఉన్నటువంటి వారు, రోగులు, వీరందరూ కూడా పేదలు. వీరికి ప్రభువు హితవత్సరాన్ని గురించి బోధిస్తున్నారు. ఆయన వచ్చిందే వారి కోసం అంటున్నారు. ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు నేను మీ ముందుంచే కొన్ని వాక్యాలని జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి పిల్లరా. కీర్తన 149 4వ వచనములో దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన 149 4వ వచనములో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందును. ఆ తర్వాత మాట చాలా ముఖ్యమైనటువంటిది. దీనులకు విజయమును ప్రసాదించును. ఎవరికంటండి? దీనత కలిగినటువంటి వారికి, వినయాత్ములకు. మరియమాత పాడినటువంటి స్తోత్ర గీతములో లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆయన దీనులను లేవనెత్తి గర్వాత్మలను అనగదొక్కుతాడు అని పలుకుతారు మరియమాత. ఎవరు ఈ పేదలు అంటే వీరే ప్రియులారా. ఎవరైతే గర్వంతో ఉన్నారో, ఆర్థికంగా విర్రవీగుతున్నారో, ఎవరైతే ఆర్థిక బలాన్ని చూసుకొని, అంగబలాన్ని చూసుకొని ఎవరైతే గర్వంతో ఉప్పొంగుతున్నారో వారి పక్షాన దేవుడు ఉండడు. దీనులకి విజయాన్ని ప్రసాదిస్తాడు. ఇది దేవుని యొక్క చిత్తం. ఆ తర్వాత యెషయా గ్రంథము 38వ అధ్యాయములో 17వ వచనములో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటాడు? వారి యొక్క దుఃఖమును నేను సంతోషముగా మారుస్తాను. దుఃఖపడేటువంటి వారి దుఃఖాన్ని ఆనందమయము చేస్తాడట. దుఃఖాన్ని, కన్నీటిని తుడిచివేస్తాడట. ముఖ్యమైన మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయ్యున్న తన జనముల మీద జాలి చూపించును. ఆయన కనికరం ప్రియులారా ఎవరైతే బలహీనులు ఉంటారో వారి పక్షాన ఉంటుంది. ఇక్కడ దీనులు, బలహీనులంటే వినయము కలిగినటువంటి వారు, దేవుని మీద ఆధారపడేటువంటి వారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ విషయాన్ని మనం చూస్తుంటాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనములో దుఃఖానికి బదులుగా పూలదండనిస్తానంటున్నాడు. బూడిదకు బదులుగా పూలదండనిస్తానంటున్నాడు. శోకానికి బదులుగా ఆనంద తైలవ వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడైన ప్రభువు నీ వేదనలో, నీ కన్నీటిలో, నీ బాధలలో నీకు దూరముగా ఉండేటువంటి వాడు కాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనములో బూడిదకు బదులుగా పూలదండని, శోకవస్త్రానికి బదులుగా ఆనంద తైలముతో కూడినటువంటి వస్త్రాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నీ జీవితం వేదనాపూరితంగా ఉందా? బాధలతో నిండిపోయి ఉందా? కష్టాల కడగళ్ళితో ఉందా? కన్నీటి సంద్రముతో ఉందా? దేవుడు నీకు చేరువలో ఉన్నాడు. నీకు అతి చేరువలోనే ఉన్నాడు బిడ్డ. దీన్ని గుర్తుపెట్టుకో. దీన్ని మరిచిపో మాకు ప్రియ సహోదరుడా, సహోదరి. కీర్తన 34:10వ వచనములో ఈ విధంగా అంటున్నాడు. సింహపు పిల్లలు ఆకలితో అలమాడవచ్చుగాక, కానీ
ప్రభువుని ఆశ్రయించు వారికి దేవుడు సమృద్ధిగా ఎల్లమెల్లను దయచేయును. దేవుని యొక్క వాగ్దానం ఎవరైతే వేదనలలో ఉంటారో వారికి ప్రియులారా ఏమంటున్నారు? సింహపు పిల్లలు, కొదమ సింహపు పిల్లలు ఆకలితో అలమాడవచ్చునుగాక, కానీ దేవుని ఆశ్రయించు వారికి మాత్రం ఎల్లమేలులు సమృద్ధిగా సిద్ధించును. అలనాడు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వములో కన్నీటితో మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించాడు. ఆలకించి ఆయన వారితో చెప్పిన మాట ఏంటంటే మోషే ప్రవక్త ద్వారా, నీవు నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పు, వారి కన్నీటిని నేను చూచితిని, ఆక్రందనతో కూడినటువంటి వారి ప్రార్థన నేను వింటిని, వారిని విమోచించుటకు కనుక నేను దిగి వచ్చితిని అని పలుకుతున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం ప్రియులారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది అంటున్నాడు. ఎవరు పేదలంటే? దేవుని యొక్క చిత్తానుసారముగా ఏంటి పేదరికం అంటే? ఇప్పుడు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఈనాటి మొదటి పట్టణం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ప్రభు ఇట్లా నుడువుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ఈ లోకానుసారముగా ధనికులెవరు అంటే దేవుని మీద ఆధారపడినటువంటి వారు లోకానుసారంగా ధనికులండి. జాగ్రత్తగా ఆలకించండి. నా ధనం ఉందిగా, నా డబ్బు ఉందిగా, నా సంపదలు ఉన్నాయిగా, నా అంగబలం ఉందిగా, నా ఆస్తి బలం ఉందిగా, నా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, వీళ్ళు ధనవంతులండి లోకానుసారంగా చూస్తే. నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరగని చౌటి పర్రలో పెరుగుతుంటుంది. ప్రయోజనం లేదండి దానివల్ల. చౌడు నేలలో పంట బండదు, ఎడారిలో మొక్కలు ఎదగవు, ఎదిగిన దానికి ఆయుష్ కొలది కాలం మాత్రమే. ఆ మొక్క దేని నమ్ముకుంది? ఎడారి నేలను నమ్ముకుంది. ఆ మొక్క దేని నమ్ముకుంది? చౌటి నేలను నమ్ముకుంది. ఆ మొక్క దేని నమ్ముకుంది? మరుభూమిలో. ఆ భూమిలో సారం లేదు, బూడిద, పనికిరానట్టు బూడిద. నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ ఆధారం ఎవరిది? ఎవరు? వీళ్ళు లోకానుసారమైన ధనికులు. ఇక్కడ ధనికులు అంటే నీకెంత ధనమున్నా కానీ దేవునిపై ఆధారపడగలిగితే నీవు కూడా దేవుని దృష్టిలో పేదవాడి కిందకుంటావు. పేదలైన మీరు ధన్యులు అన్నారు కదా, వారిలో నీవు కూడా ఒకటివి అంటావు. ఆ తరువాత ప్రభు అంటున్నాడు, నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి ధనికులు ఎవరు? కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువను నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జొన్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురియకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయను. ఎవరు? దేవుని మీద ఆధారపడేటువంటి వారు. పేదలకు మీరు ధన్యులు. పేదలంటే ఎవరని చెప్పాను? ఆర్థికంగా బలహీనులు, రోగులు, విధవరాండ్రు, దిక్కుముక్కు లేనటువంటి వారు, మొత్తంగా చూస్తే దేవునిపై ఆధారపడువారు. ప్రియబిడ్డ, నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు? నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ ఆధారం ఎవరు? నీ ఆధారం ఎవరు? ఈ వాక్యాన్ని ఇంకా కొంచెం వివరణ పొందుకోవడం కోసమై ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభు ఇట్లా అనుచున్నాడు, జ్ఞానులు తమ జ్ఞానమును గూర్చి గాని, శూరులు తమ శౌర్యమును గూర్చి గాని, ధనికులు తమ సంపదలను గూర్చి గాని గొప్పలు చెప్పుకొనరాదు. లోకానుసారమైన జ్ఞానముతో, లోకానుసారమైన శౌర్యముతో, లోకానుసారమైన ధనముతో నిండిపోయి ఉన్నావా? నీ నమ్మకం దాని మీద ఉంచుతున్నావా? నీవు కూడా చౌటి పర్రలాగా
నీవు కూడా ఎడారి భూమిలాగా, నీవు కూడా మరుభూమిలాగా మారిపోతావు. జాగ్రత్త బిడ్డ. లోకం మీద ఆధారపడితే ఒకవేళ. దానికి బదులుగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో, గొప్పలు చెప్పుకొనగోరువాడు తాను నన్నెరిగి, దేవుని ఎరిగి నన్ను అర్థము చేసుకున్నాడు గురించి గొప్పలు చెప్పుకోవాలి. ఎందుకనట, నేను కరుణతోనూ నీతి న్యాయములతోనూ భూమిని ఏలుదును, నాకు నచ్చిన గుణములు కూడా ఇవే. నాకు నచ్చిన గుణములు కూడా ఇవే. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ దేవునిపై ఆధారపడుతూ దేవుని సర్వస్వముగా స్వీకరించి, దేవుడే నా జీవిత భాగస్వామి, నా యొక్క స్వాస్థ్యము, నా ఆస్తి అని చెప్పగలిగితే నీవు దేవుని దృష్టిలో నిజమైనటువంటి ధనవంతుడిగా ఉంటావు, లోకానుసారమైన ధనవంతుడు కాదు. దానికి బదులుగా ప్రభువు పలికాడు కదా, ఏమని? ఈ లోకానుసారమైన సంపదల మీద, ఈ లోకానుసారమైనటువంటి అంగబలము, ఆర్థిక బలము, పేరు ప్రఖ్యాతుల మీద, ఈ యొక్క రాజకీయ బలం మీద నువ్వు ఆధారపడితే దేవుడు అంటున్నాడు, నీ ఆధారం ఎలాగా ఉందంటే ఒక చౌటి పర్రలాగా, ఒక మరుభూమిలాగా, ఒక ఎడారిలాగా నువ్వు ఉండాల్సి వస్తుంది. ఈనాడు దేవుడు మనందరి నుంచి కోరుకునేది ఏమిటి అంటే, నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి దీవెనైనటువంటి యేసయ్యలో మనం నాటబడాలి. ప్రియ బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా నీ జీవితం ఒకవేళ ప్రభు ఈరోజు పలికినట్లుగా పేదరికంలో ఉన్నట్లు భావిస్తున్నావా? నాకెవరూ తోడు లేరు, నాకు అంగబలము లేదు, నా చుట్టాలు నానేటువంటి వారు లేరు అని అనుకుంటున్నావా? ఆర్థికంగా నేను బలహీన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నాపై ఆధారపడు బిడ్డ, నన్ను నీ ఆధారముగా మార్చుకో. నరులను నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు నాశనమగును. ప్రభు పలికిన మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, ఎవరట నన్ను విడనాడి, దేవుని విడిచిపెట్టి, బంధువులొద్దు, చుట్టాలొద్దు, తల్లిదండ్రులొద్దు అంటల్లా దేవుడు, కానీ ఈ ఇళ్ళే శాశ్వతం. ఏమంటున్నాడు? నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ప్రియ దేవుని బిడ్డ, లోకములో ఎన్ని చూడటం లేదండి మనం, ఎన్ని చూడటం లేదు ప్రియులారా మనం. ప్రారంభంలో మీకు చెప్పిన ఉదాహరణ, ఆ జనార్దన్ గారు వెల్జాన్ కంపెనీకి కోట్లకు అధిపతి ప్రియులారా. తన యొక్క మనవడు ఏం ఆశించాడు? తాతకు ప్రేమను పంచవలసినటువంటి వాడు, వృద్ధాప్యంలో నడు తోడుండాల్సినటువంటి వాడు కత్తి తీసుకుని 73 కత్తిపోట్లు పొడిచాడంటే అతనిలో ఏముంది? పగ, ద్వేషం. మనిషి 1-2 కత్తిపోట్లు పొడిస్తేనే చచ్చిపోతాడు, కానీ ఆ వ్యక్తి 73 కత్తిపోట్లు పొడిచాడంటే ఆ వ్యక్తి నరనరాన కూడా ద్వేషం, పగ ఉందండి. డబ్బుండొచ్చు అతనిలో, ఆ మనవళ్ళలో. అతని పేరు కీర్తి తేజ, కానీ అపకీర్తి తెచ్చుకున్నాడు. అతనిలో ఆ ధనం కొరకై తెలియనటువంటి రోగం పట్టిందండి అతనికి. అవునండి, భయంకరమైన రోగంతో బ్రతుకుతున్నాడు అతను. శాంతి లేదు, సమాధానం లేదు. అతనికి మనిషి కనపడలా, ఆ డబ్బే కనపడింది. ఆ జనార్దన్ గారు చాలా మంచివాడు అంటండి. ఎంతోమంది పేదలకి దానం చేసేటువంటి మనిషి అట, ఆలయాలకి దానం చేసే మనిషి అంటండి. అతను దేవుని దగ్గరికి వెళ్ళాడు, దాన్ని ఎవరు కాదనరు. కానీ చంపినటువంటి వాడికి ఏంటి ప్రయోజనం? ధనం కోసం ఆశించాడు, అరులు చాచాడు, ధర్మబద్ధంగా సంపాదించుకో, కానీ ఏంటి ప్రయోజనం? ఏమన్నా ప్రయోజనం ఉందా? తీసుకొని వెళ్ళారు, కటాలు లెక్కెచ్చటం ప్రారంభిస్తాడు, జైల్లో పడవేస్తారు. ప్రియులారా, నీ ఆధారం ఎవరు? నీ నమ్మకం ఎవరు? దేవునిపై నమ్మకాన్ని ఉంచుదాం. అన్యుల వలె, దేవుని నమ్మనటువంటి వారి వలె మనం మనుషులపై ఆధారపడవద్దు. నా జీవితంలో చాలాసార్లు చూశాను, చాలామంది నాకు చెప్పారు, అయ్యా మాకెవరూ లేరయ్యా, సమస్యలో కూరుకుపోయాం, మేము వేదనలో ఉన్నామయ్యా,
దేవునిపై ఆధారపడ్డాం. దేవుడు అద్భుత రీతిగా మాకు విజయాన్ని ప్రసాదించాడు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనపై ఆధారపడు. దేవుడు ఎప్పుడు కూడా సంపదలు ఉండటం తప్పు, లేకపోతే ఆర్థికంగా బలపడటం తప్పు, బంధుత్వం ఉండటం తప్పంటలా. కానీ ప్రభు ఏమంటున్నాడు, నన్ను విడనాడి నరమాత్రునిపై ఆధారపడేవాడు, దేవుని విడిచిపెట్టి వారి మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. ప్రభువుని వేడుకుందాం. దేవా, నిన్ను నమ్మి నీపై ఆధారపడి బిడ్డగా మమ్ము దీవించు నాయన. నిన్ను విడనాడకుండా మమ్ము కాపాడు తండ్రి. నిన్నే సర్వస్వంగా స్వీకరించులాగా మమ్ము దీవించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు మీరు మాకు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎవరైతే లోకం మీద, లోకపు ప్రజల మీద, లోకపు సంపదల మీద మాత్రమే ఆధారపడతారో అటువంటి వారు నాశనం అవుతారని, నిన్ను నమ్మి నీపై ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చచ్చు, ఆకులు వాడక ఉండే చెట్టులాగా కళకళలాడతాడు అని చెబుతున్నావు. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈనాడు నీ యొక్క వాక్యములో పేదలైన మీరు ధన్యులు, శోకించుచున్న మీరు ధన్యులు, నా కొరకై హింసను పొందేటువంటి మీరు ధన్యులు అంటున్నారు ప్రభువా. ఈ ధన్యత శాశ్వతమైన ధన్యత, ఈ ఆనందం ఎవరు కూడా దొంగిలించాలనేటువంటి ఆనందం ప్రభువా. మాకందరికి కూడా అటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని దయచేయండి ప్రభువా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించు తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్యలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు, ప్రతి వ్యక్తిని కూడా నీ గాయపడిన హస్తం నుండి కారి రక్తముతో ప్రోక్షించి శుద్ధి చేసి స్వస్థపరచండి. పేదలు, అనాథలు, అభాగ్యులు, విధవరాండ్రు, రోగులు, దిక్కులేనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యముల సెలవిచ్చినట్లుగా దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని పలుకుతున్నావు. నీవు వారికి తోడుగా ఉండు తండ్రి. వారిని దీవించు, నన్ను ఆశీర్వదించు. మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వాక్య పరిచరణ ఆలకిస్తూ ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లో ఉంచుతున్నారో ఆ మెసేజ్లన్నిటినీ కూడా ప్రభువా కర్పూర హారతిగా నీ సన్నిధిలో ఉంచుతున్నాను. వెలిగే క్రొవ్వొత్తిలాగా మీ సన్నిధిలో ఉంచుతున్నాను. వారి యొక్క కోరికలు, వారి యొక్క విన్నపాలను ప్రభు దయతో ఆలకించండి. నీ చిత్తమైనటువంటి వారిని నెరవేర్చండి తండ్రి. ఈ యొక్క దేవుని యొక్క వాక్య పరిచర్య కొరక ఎవరైతే వారికి తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి తండ్రి. వారు కూడా ఆత్మీయంగా బలపడి నీ బిడ్డలుగా ఉండేటువంటి కృపను వారికి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.